అందరికీ నమస్తే. మహానగర్ వార్తలకి స్వాగతం. సినిమాలల్లా అతి ఎక్కువగా ఉంటే అది కామెడీ అవుతుంది. హీరోయిజన్ అయినా కన్విన్సింగ్ గా చెప్పకపోతే అది కామెడీ కూడా కాదు, నవ్వులాట అయిపోతుంది. ఇప్పుడు చిరంజీవి బాలకృష్ణ ఫ్యాన్స్ పేరుతోని కొంతమంది చేస్తున్న హడావిడి, దానికి కొన్ని సోషల్ మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారం చూస్తే ఇది నవ్వులాటగా పరిస్థితే ఏర్పడుతుంది. ఏంది ఫ్యాన్స్ అని జనం కూడా నొసటితో నవ్వుకుంటున్నారు. చిరంజీవి ఫ్యాన్స్ బాలకృష్ణ పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయాలనుకుంటున్నారని, కానీ చిరంజీవే ఆపేసిండని కొన్ని మీడియా ఛానళ్లలో ప్రచారం అయింది. ఈ మాటల్ని చూసి అందరూ భల్లు అన్నారు. వాళ్ళకి కామన్ సెన్సే లేదని అందరికీ అర్థమైపోయింది. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడం ఏంది, అసలు బాలకృష్ణ ఏమన్నాడు, ఎక్కడ మాట్లాడిండో కూడా వీళ్ళకి తెలియదు. అసెంబ్లీ లోపల ఏం జరిగినా ఏం మాట్లాడినా బయట కోర్టులకు కూడా జోక్యం చేసుకోవడానికి అధికారం లేదు. ఈ విషయం పక్కన పెడితే బాలకృష్ణ బూతులేం మాట్లాడలేదు, అభ్యంతరకరమైన పదాలేం కూడా వాడలేదు. గా విషయం వీడియో చూస్తే స్పష్టమవుతుంది. మరి ఎందుకు గింతగానం అతి చేస్తున్నారు? బాలకృష్ణ మాట్లాడిన మాటలు రికార్డుల నుంచి తొలగించిల్లంట, కామినేని మాటలు కూడా తీసేసిల్లట. ఇది అసెంబ్లీలో జరిగిన విషయం, రాజకీయాలకు సంబంధమే లేదు. కానీ ఈ వివాదాన్ని పెద్దది చేయడంలో మాత్రం బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు సోషల్ మీడియాలలో రెచ్చగొట్టి గ్రూప్ కాల్స్ అని హడావిడి చేసినారు. అసలు ఇది ఫ్యాన్స్ జోక్యం చేసుకోవాల్సిన అంశమే కాదు. జనసేన సానుభూతి పట్ల ముసుగుల కొంతమంది వైసీపీ స్పాన్సర్డ్ సోషల్ మీడియా హ్యాండిల్స్, ఫ్యాన్స్ అసోసియేషన్లు ఇలాంటి రచ్చలు పెట్టుకుంటున్నాయి. వాళ్ళకు కావాల్సింది వ్యక్తిగత ప్రయోజనాలు. హీరోను అభిమానిగా చెప్పుకొని వాళ్ళ దందాలు చేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. దీనివల్ల వాళ్ళకు కావాల్సిన ప్రయోజనాలు లభిస్తాయి. కానీ వాళ్ళు ఎవరి పేరుతోని గిసొంటి అన్ని చేస్తున్నారో వాళ్ళకు మాత్రం నష్టం వస్తుంది. గిసొంటి అభిమానుల్ని ప్రోత్సహిస్తే అంతిమంగా నష్టమే, ఇంకా పరువు కూడా పోతుంది.